కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ వల్ల చెరుకు రైతులకు తీపి కబురు వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ మంబోజీపల్లి ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభమవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్కువ చూపిస్తున్నారని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని బోగట్ట. 1937లో ఏర్పడ్డ నిజాం మీర్ ఉస్మాన్ అలీ కాలంలో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ, జ్యూ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. దీన్ని ఇంజనీర్ నవాబ్ అలీ సవాజ్ జంగ్ పర్యవేక్షణలో 15,000 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇది వీరి మూల మీద కారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా ప్రసిద్ధిగాంచింది. నిజాం షుగర్పై సీమాంధ్ర పాలకుల పుణ్యమా అని నీలి నీడలు చుట్టుకున్నాయి. చట్టవిరుద్ధంగా లాకౌట్ చేశారు. లాభాల్లో తెలంగాణ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ నిలబెట్టుకుని ప్రజలు విశ్వసిస్తున్నారు. వేలాది ఎకరాల్లో చెరుకు రైతులు, అలాగే మొత్తంగా 50 ఎకరాల్లో 97 చెరుకు ఫ్యాక్టరీలున్నాయి. 44 లక్షల మంది రైతులు 7 లక్షల నుంచి చెరుకు పంటను సాగు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఎంతో మంది వేలాది యువకులు గాని రైతులకు గాని లబ్ధి చేకూరున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ప్రభుత్వం ఆధీనం తీసుకొని ఇక రైతులకు, నిరుద్యోగులకు ఉపాధి పొందే విధంగా మాట ఇచ్చారు. ఆ మాట నెరవేరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ మెదక్కు ఎన్డీఎస్ఎల్ షుగర్ ఫ్యాక్టరీ మంబోష్పల్లి సంబంధించిన ఫ్యాక్టరీ తెరవడం మూలంగా ఇక చుట్టుపక్కల 4 ఊళ్ళు రాంపూర్, కృష్ణాపూర్ను, జంకపల్లి, చిట్యాల, తాండాలు, మంబోష్పల్లి, దాలమడుగు, పేరూరు, మాచవరం ఈ పరిధిలో ఉన్న నిరుద్యోగ యువత, చదువు రాని వాళ్ళు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా అందులో ఉపాధి పొంది రోజులు ఉన్నాయి, గతంలో ఉండే. సో గత ప్రభుత్వాల్లో గవర్నమెంట్ ఆధీనం నుంచి ప్రైవేటుకు ఆధీనంలోకి వెళ్ళడం మూలంగా అది లేఅవుట్కు గురైంది. కాబట్టి ప్రభుత్వం తిరిగి ప్రారంభించడం చాలా సంతోషకరం. చాలామంది ఉపాధి పొంది, చాలామంది లబ్ధి పొందే విధంగా ఫ్యాక్టరీ కార్మికులతో పాటు చాలామంది నిరుద్యోగ యువత కూడా ఈరోజు ఉపాధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ శుభపరిణామం. ప్రభుత్వం త్వరలోనే ఈ ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీని పునరుద్ధరించి ప్రారంభించాలని కోరుతాము. నచ్చినప్పుడు ఉపాధి బాగుంది మాకు. ఇక బంద్ అయినప్పటి నుంచి ఉపాధి లేక 5 సంవత్సరాలు హైదరాబాద్లో పనిచేసినాము. ఇప్పుడు గత ప్రభుత్వం వచ్చింది కదా, ఉపాధి తీస్తారు, ఓపెన్ చేస్తామని చెప్పారు ఎన్నికలతో. ఓపెన్ చేస్తే ఇక్కడ ఉపాధి చేసుకొని ఇక్కడ ఉండబడుతుంటుంది. కాబట్టి ఫ్యాక్టరీలో ఓపెన్ చేసి చాలామందికి ఇంపాక్ట్ వస్తుంది. ప్లస్ రైతులు కూడా ఆర్థిక పంట ఎత్తుకేసి గవర్నమెంట్లో చేస్తారు. ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల అన్నిటి రైతులకు ఉపాధి వస్తుంది. అలాగే రైతులు కూడా ఆర్థిక పంట వేస్తే బాగుంటుంది. మంబోజీపల్లి పరిధిలోని నిజాం షుగర్ పరిశ్రమను 1986లో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఈ ప్రాంత రైతులు, ఈ ప్రాంత ఉపాధి లేని కార్మికుల కోసం మరియు ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పించి ఎంతోమంది నిరుపేదలకు కూడా ఈ ఫ్యాక్టరీలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉండే. ఉపాధి లేని వారు 3 షిఫ్ట్ వైజ్గా ఒక షిఫ్ట్కు 200 కూలీ చొప్పున అప్పుడు చేసి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఈ పరిశ్రమ ఎంతో దిగ్విజయంగా నడిపించబడింది. కానీ తెలంగాణ రాష్ట్రం రాగానే ఈ పరిశ్రమను ఎంతో మూసివేయడం జరిగింది. అప్పటి ఎన్నికల ప్రచారంలో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి అయిన శ్రీ కేసీఆర్ గారు 100 రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి మాటిచ్చి 10 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నా కానీ ఈ పరిశ్రమను తెరిపించకపోవడం వలన ఈ ప్రాంత రైతులకు, అలాగే నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఎంతో తీవ్రమైన వేదనగానే మిగిలింది. కానీ మొన్నటి ఎన్నికల్లో మన ఇప్పటి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్లోనే కావచ్చు, నిజామాబాద్ బోధన్లో కావచ్చు, మెట్పల్లిలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నిజాం షుగర్ పరిశ్రమను తెరిపించి ఈ ప్రాంత రైతులను ఆదుకొని, అలాగే ఈ ప్రాంత ఉద్యోగం లేని నిరుద్యోగులకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి మేము చాలా సంతోషించాం. ఈరోజు ఇట్టి హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తారని గట్టి నమ్మకంతో ఉన్నాము. ఈ పరిశ్రమ పునఃప్రారంభించడం వలన ఈ ప్రాంత నిరుద్యోగులకు ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభించడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాంత
48 మండలాల రైతులు ఈ ఫ్యాక్టరీకి చెరుకు తరలించడం జరిగేది. కానీ ఇప్పుడు చెరుకు పంట పెడదామని చాలామందికి ఉన్నా కానీ ఇక్కడ పరిశ్రమ లేకపోవడం వలన ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పరిశ్రమను పునఃప్రారంభించి ఈ ప్రాంత రైతులను, నిరుద్యోగులను, ఇంతకుముందు పనిచేసినటువంటి ఉద్యోగస్తులందరినీ ఆదుకోవాలని మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవినయంగా మనవి చేస్తున్నాం.